హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము రేపటి నుంచి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి అని మనకు తెలుసు. దాని గురించి ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మనం రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష. అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరపకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆదేశాలు. అసెంబ్లీ ఆవరణంలో నిరసనలను జరపకుండా అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, వారి యొక్క విధి విధానాలను కరెక్ట్గా నిర్వర్తించినట్లయితే ఎవరు ఎలాంటి నిరసనలు తెలిపే అవకాశం ఉండదు. కనుక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వారు ఎవరైనా సరే ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను త్వరితగతంగా నెరవేర్చాలి. ఇలాంటి నిరసనలను జరిగే అవకాశాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే ఉంటుంది. మళ్ళీ ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేయడం వలన ఇప్పుడు మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం కన్నా అసలు అలా జరగకుండా చూసుకోవడమే ఉత్తమమైనది. కాబట్టి ప్రభుత్వాలు తొందరపడి వారి యొక్క గెలుపు కొరకు, ప్రజల మెప్పు కొరకు అదిస్తాం ఇదిస్తామని చెప్పేసి పథకాలను పెట్టి మళ్ళీ ఆ భారం మొత్తం ప్రజల మీదనే వేసి ప్రభుత్వాలను నడపలేని పరిస్థితులను తెచ్చుకొని రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేయడం కన్నా ముందు జాగ్రత్త ఉంటే బాగుంటుందని చెప్పి మా యొక్క సూచన. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి. గుత్తా ఓకే. సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష. అసెంబ్లీ ఆవరణంలో నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు. ఓకే. శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సోమవారం తన ఛాంబర్లో పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాష్, సిఎస్ శాంతకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులు సభ లోపల వెలుపల శాంతియుత వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు సకాలంలో చేరుకునేలా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయని, గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు ప్రభుత్వం అధికారులు సహకరించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ముద్రించాలని అధికారులకు సూచించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మొత్తానికి రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగానున్నాయి. ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రజలకు సంతోషకరమైన విషయం. కావున ప్రజల యొక్క ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వివక్షతలు చూపకుండా ఈ బడ్జెట్ను ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మీరు అనుకున్నట్లుగానే ఈ యొక్క సమావేశాలు శాంతియుతంగానే జరుగుతాయి. సభ వెలుపల లోపల ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకునే శక్తి మన రాష్ట్ర అధికారులకు ఉన్నదని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కనుక ఇక రేపటి నుంచి మరి సమావేశాలు ప్రజలందరూ కూడా వీక్షించండి, చూడండి. ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రజల కొరకు వారి యొక్క వ్యవహార శైలిని ప్రవర్తిస్తున్నారనే దాన్ని కూడా ప్రజలంతా గమనించి ఒక మంచి జ్ఞానాన్ని పొందాలని చెప్పి నేను ప్రజలందరికీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.